ఇప్పుడు ఎవరికి ఎవరు బి టీం అనేటువంటిది బట్టబయలైపోయింది. కర్టన్ తీయబడ్డది, తెర తీయబడ్డది. పక్కా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ముస్లిం లీగ్కు ఇదే రకమైన మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మళ్ళదే ఇస్తుంది. మహేష్ రెడ్డి మాటలకు అర్థాలే వేరులే, అర్థమైంది కదా. అవి ఎవరు పట్టించుకుంటారు చెప్పు? వాళ్ళు ఏంది, వాళ్ళ సభ్యులేంది, వాళ్ళు ప్రభుత్వం ఉండడం ఏంది, ఎట్లా అది ఏమైనా అవుతుందా చెప్పు? వాళ్ళ అలవాటు అది. బీజేపీ పార్టీ వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదు. ఒక సందర్భం లోపల ఎంఐఎం పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడున్న నేపథ్యం లోపల ఎంఐఎం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండొచ్చు. ఏది వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళకు ఉండడు, మా క్యాండిడేట్ మాకు ఉంటాడు, వాళ్ళకి లేని క్యాండిడేట్ ఉన్న జాలలో మాకు చేయొచ్చు. దాంట్లో తప్పేముంది? గతంలో కూడా చాలా సందర్భాల్లో చేసిరు. అఫీషియల్గా అయితే మాకు ఎలాంటి పొత్తు లేదు.